కాకినాడ జిల్లా వ్యాప్తంగా నీట్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కమిషనర్ అందిస్తారు. కమిషనర్, కాకినాడ జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఎటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు? శ్రీదేవి, ఈరోజు కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా నీట్ ఎగ్జామ్స్ అయితే మరి కొద్దిసేపట్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ అధికారులంతా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా జేఎన్టీయూ యూనివర్సిటీకి వచ్చి మొత్తం పరీక్షా కేంద్రాలు మొత్తం కూడా సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కాకినాడ కేంద్రంగా అయితే మాత్రం ఈరోజు 10 సెంటర్లు అయితే మాత్రం అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద జిల్లా కలెక్టరు, అదేవిధంగా దానికి సంబంధించిన రెవెన్యూ అధికారులు, అదేవిధంగా జిల్లా ఎస్పీ, జిల్లా అడిషనల్ ఎస్పీ కూడా వచ్చి మొత్తం సెంటర్లు విజిట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్పడం అయితే జరిగింది. దీనికి మొత్తం మీద చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి కాబట్టి మొత్తం ఇంచుమించుగా కూడా మొత్తం జిల్లా కలెక్టర్ చెప్పింది 2880 మంది ఈ నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసాం. ఇక్కడ 144 సెక్షన్ కూడా విధించామని చెప్పారు. దీనికి సంబంధించి మరి కొన్ని గంటల్లో మాత్రం సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం కూడా కాకినాడ ఏదైతే ఉందో కాకినాడ పట్టణంలో జేఎన్టీయూ దగ్గర అయితే మాత్రం భారీ వర్షం అయితే ప్రారంభమైంది. ఇప్పుడే మరి కొద్దిసేపటి నుంచి అయితే మాత్రం ఒక్కసారిగా వాతావరణం అయితే మార్పు వచ్చింది. మార్పు అనంతరం కూడా భారీ ఎత్తున వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్కి అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే మాత్రం కాకినాడ జేఎన్టీయూలో ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే కనుక ప్రస్తుతానికి మరి కొద్దిసేపట్లో ప్రారంభంగా ఉన్న నీట్ ఎగ్జామ్స్కి అయితే మాత్రం మొత్తం ఇటుపక్క పోలీసులు బందోబస్తు, అటుపక్క మొత్తం కూడా అడిషనల్ ఫోర్స్తో అయితే మాత్రం సిద్ధం చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్స్ రాయాలి పిల్లలంతా కూడా. దానికి సంబంధించి ఎవరు కూడా ఎటువంటి డ్రెస్లో ప్లెయిన్ డ్రెస్సెస్ వేసుకుని రావాలి. అదేవిధంగా పెన్సిల్, ఎరైజరు, పెన్ మాత్రమే ఎగ్జామ్ హాల్లోకి తీసుకురావాలి. ఉన్న మిగతా ఏవి తీసుకురాకూడదు. షూస్ కానీ ఏవి కూడా వేసుకుని రాకూడదు. అందరూ కూడా స్లిప్పర్స్ వేసుకుని రావాలి అని చెప్పేసి కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ఎగ్జామ్ స్టార్టింగ్ 1 అవర్ ముందైతే మాత్రం స్టూడెంట్స్ అందరూ కూడా లోపలికి అలౌ చేస్తాం. అనంతరం కూడా ఎగ్జామ్ అయిపోయిన అనంతరం కూడా పంపించడం జరుగుతుందని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. మొత్తం భారీ ఎత్తున అయితే మాత్రం ఇక్కడ ఏర్పాట్లు అయితే మాత్రం నీట్ ఎగ్జామ్కి అయితే ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పి జిల్లా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే ఉందో ప్రస్తుతం పిల్లలకి వాటర్ ఇబ్బంది లేకుండా, అదేవిధంగా కూడా హెల్త్ మెడికల్ పరంగా కూడా ప్రతి సెంటర్లోని కూడా ఒక్కొక్క మెడికల్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మరి కొన్ని గంటల్లో ప్రారంభంగానో నీట్ ఎగ్జామ్స్కి అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పి జిల్లా యంత్రాంగం చెప్తున్న పరిస్థితి ఉంది.